హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనకి బ్లౌజ్కి పైపింగ్ ఏ విధంగా వేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనము మనకి బ్లౌజ్లో మ్యాచింగ్ ఏదవుతుందో అది చూసుకొని తీసుకోవాలి. నేను టిష్యూలో పట్టు క్లాత్ ఉంటుందండి, అది తీసుకోవాలి మనకి పైపింగ్ అనేది. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అప్పుడు క్లాత్ తీసుకొని నేను 1/2 మీటర్ తీసుకొచ్చానండి. మొత్తం జాయిన్ చేసాను వన్ సైడ్. జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనము క్రాస్లు అనేవి తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా. మీరు నా వాయిస్ వినడం కంటే వీడియో చూడడమే చాలా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒక్కొక్కసారి మిస్టేక్ అవ్వచ్చు, అలానే నేను చెప్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా నేను అవన్నీ కట్ చేసుకున్నాను కదా. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఆపోజిట్ పెట్టుకొని మనం క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మొత్తం మనకి ఎంతైతే అవసరం వస్తుందో అంతవరకు పెట్టేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కుడుతూ ఉంటే మీకు ఎంతైతే తీసుకోవాలా అని, మీకు నెక్ ఎంతైతే ఉందో అది అర్థమవుతుంది. మీరు అప్పుడు సేమ్ అదే విధంగా తీసుకొని కుడతారు. మీకు ఒకసారికి రావాలంటే రాదు ఫ్రెండ్స్. ఇలా తీసుకొని కుట్టేసేయాలి. మనం సింగిల్ పాదం, మామూలు పాదంతోనే మనం రెగ్యులర్గా ఏ పాదం అయితే యూజ్ చేస్తామో నేను అదే పాదం తీసుకొని పైపింగ్ అనేది వేస్తున్నా. లేదు కొందరు ఏం చేస్తారంటే సింగిల్ పాదంతో పెట్టేసి కుడుతుంటారు. లేదండి, నేను ఈ విధంగా ఒక వన్ సైడ్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా మీకు బిగినర్స్కి అయితే మెయిన్ అయితే ఈజీగా వస్తుందండి. లేదు అంటే మనకు పైపింగ్ వచ్చి ఉంటుంది కదా, ఆ క్లాత్ అయితే కొంచెం టైం పడుతుంది మనకి. సేమ్ అదే ఎగ్జాక్ట్గా రావాలంటే రాదు కదా. ఇలా ఒకసారి వీడియోలో చూపించిన విధంగా చేసినది ఉంది కదా పైపింగ్ క్లాత్, ఆ పైపింగ్ క్లాత్ మొత్తం నెక్ అంతా మనం కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత మనకి కాజా పట్టి సమానంగా వచ్చినాయా లేవా అవి కూడా చూసుకోవాలండి. మళ్ళీ కుట్టుకున్న తర్వాత మనకి మిస్టేక్ అయితే బాగుండదు కదా, మళ్ళీ ఇప్పాల్సి టైం అంతా వేస్ట్ అవుతుంది. అలా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం పైపింగ్ థ్రెడ్ అనేది 12 నెంబర్ తీసుకోవాలి. ఈ విధంగా మనం పట్టుకుంటూ నెక్ దగ్గర వెళ్ళిపోవాలి. సన్నగా ఏమన్నారు, అందుకనే చూడండి నేను ఎంత సన్నగా అంటే వీడియోలో కూడా అంత కనిపించే అంత సన్నగా వేస్తున్నాను. ఈ విధంగా మన కుట్టుకి మన థ్రెడ్కి మధ్యలో పడాలి. ఇప్పుడు బ్లౌజ్కి మనం పైపింగ్కి మధ్యలో కుట్టు పడితేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. మొత్తం నెక్ అంతా ఇలానే మనం ఫస్ట్ అయితే మనం సాగదీయొద్దు. బ్లౌజ్ని అయితే కుట్టేటప్పుడు ఫస్ట్ మనం అటాచ్ చేసుకునేటప్పుడే బ్లౌజ్ సాగదీయొద్దు. ఎందుకంటే అప్పుడు మనకి వెనకాల బ్యాక్ సైడ్ అయినది భుజాలు జారుతాయి. అలా చేయడం వల్ల నేనైతే ఏ విధంగా అయితే హ్యాండ్తో అంటున్నానో సేమ్ అదే విధంగా టైట్గా పట్టుకొని పైపింగ్ థ్రెడ్ అనేది ఈ విధంగా కుట్టేసుకొని లోపలికి ఉక్సు పట్టి కాడికి వచ్చేసరికి మనం లోపలికి మలిచేసుకోవాలి. మలిచేసుకున్న తర్వాత ఇంకా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని మనకి బ్లౌజ్ అనేది రివర్స్ చేసుకొని ఈ విధంగా మనమైతే ఎంతైతే తీసుకున్నామో అంత కనిపించే విధంగా ఆడ జాయిన్ చేసేసుకోవాలి. క్లాత్ అనేది పైకి లేవకుండా. లేదు అంటే మీరు ఎమ్మింగ్ చేసుకున్నా అన్నా కూడా పర్వాలేదు. ఎమ్మింగ్ చేసుకుంటే ఇంకా చూడడానికి కూడా లుక్ బాగుంటుంది, కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు. ఓకేనా, ఇలా కుట్టుకోవాలి. ఈ వీడియో నార్మల్ పాదంతో ఈజీగా పైపింగ్ అనేది కుట్టుకోవచ్చండి. బిగినర్స్ అయినా మనం టెన్షన్ తీసుకోకుండా హాయిగా కుట్టుకోవచ్చండి. ఈ విధంగా పైపింగ్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ మరి.